Hello dear all aspirants, welcome to the session. So in this session we are going to deal with the problems, okay? So related to induction motors. So మరి 3-phase ఇండక్షన్ మోటార్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. ఇవన్నీ కూడా బేసికల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే ఎవరైతే ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ సంబంధించినటువంటి కరెక్ట్గా నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ చేయడం అనేది నథింగ్, వెరీ ఈజీ టు సాల్వ్, ఓకేనా? సో మరి లెట్స్ సీ ద క్వశ్చన్. A 4-pole 50 Hz 3-phase induction motor has a resistance of 0.2 ohms and a standstill rotor reactance of 1.5 ohm. The motor runs at 1440 rpm under full load. అండర్స్టాండ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి సంబంధించి మనకి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటయ్యా అంటే ఇక్కడ స్టాండ్ స్టిల్ రియాక్టెన్స్ అనే పదాన్ని వాడాడు. అంటే రోటార్ యొక్క స్థితిగతులను బట్టి, అంటే రోటార్ తిరుగుతున్నప్పుడు, అంటే స్పీడ్ అనేది రోటార్ ఎక్వైర్ అయినప్పుడు రోటార్లో ప్రవహిస్తున్నటువంటి కరెంట్లు కానీ, వోల్టేజ్ కానీ, రియాక్టెన్స్ కానీ అవన్నీ కూడా ఫ్రీక్వెన్సీపై ఆధారపడతాయి కదా. ఎందుకంటే రోటార్లో ప్రవహింపజేస్తున్నటువంటి సప్లై ఏదైతే ఉంటుందో, అంటే వోల్టేజ్ కానీ కరెంట్ కానీ అది ఏసీ కాబట్టి అక్కడ ఫ్రీక్వెన్సీ అనేటటువంటి కాంపౌండ్ ఉంటుంది. ఆ కాంపోనెంట్ అనేది స్పీడ్పై ఆధారపడుతుంది. సో రోటార్ యొక్క స్థితిగతులను బట్టి, స్పీడ్లో ఉన్నటువంటి మార్పులను బట్టి ఫ్రీక్వెన్సీలో మనకి మార్పులు వస్తాయి. సో ఈ ఫ్రీక్వెన్సీల యొక్క మార్పులు అనేవి రియాక్టెన్స్ పై కానీ, ఈఎంఎఫ్ పై కానీ, కరెంటుపై కానీ ప్రభావాన్ని చూపిస్తాయి. సో ఎప్పుడైతే నువ్వు రోటార్ యొక్క స్థితిగతులను బట్టి నువ్వు చెప్పావో అక్కడ ఫ్రీక్వెన్సీ యొక్క విలువలు కూడా మారుతాయన్నమాట. అంటే ఉదాహరణకి స్టాండ్ స్టిల్ అంటే రోటార్ అనేది స్థిరత్వంగా ఉన్నటువంటి స్థితి. అదేవిధంగా రన్నింగ్ కండిషన్ అంటే రోటార్ అనేది తిరుగుతున్నటువంటి స్థితి. సింపుల్ పాయింట్, రైట్? చలో. సో ఇక్కడ మరి రోటార్ రియాక్టెన్స్ ఎట్ స్టాండ్ స్టిల్ ఏమి ఇచ్చాడు? 1.5 ఇచ్చాడు, అంతేనా? 1.5 ohms. మరి రోటార్ యొక్క రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 0.2 ohms ఇచ్చాడు. మరి ఫ్రీక్వెన్సీ యొక్క విలువ ఎంత ఇచ్చాడు? దట్ ఈస్ నథింగ్ బట్ సప్లై ఫ్రీక్వెన్సీ 50 Hz. మరి ఈ పోల్ అనేది ఎన్ని పోల్స్, ఈ మెషిన్ అనేది ఎన్ని పోల్స్తో తయారైనది? P ఈజ్ ఈక్వల్ టు 4, ఓకేనా? P ఈక్వల్ టు 4, దట్స్ ఇట్. సో ఇది ఇన్ఫర్మేషన్. సో ఈ డేటాకు సంబంధించి మరి క్వశ్చన్స్ అడిగేటటువంటి సందర్భంలో ఎలా అడుగుతాడనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 5 క్వశ్చన్లు అనేవి ఇక్కడ తయారు చేయడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే స్లిప్ అనమాట. సో స్లిప్ యొక్క విలువని కనుగొనండి. సో జనరల్గా మన స్లిప్ యొక్క విలువ కనుగొనాలి అంటే స్లిప్ యొక్క ఫార్ములా ఏమవుతుందయ్యా అంటే S ఈజ్ ఈక్వల్స్ టు NS మైనస్ NR బై NS అవుతుంది. సో దీన్ని ఎందులో కొలుస్తాం సార్ అంటే పర్ యూనిట్లో కొలుస్తాం. సార్ నాకు పర్ యూనిట్లో కాదు సార్, నాకు పర్సంటేజ్లో కావాలి అంటే మల్టిప్లైడ్ బై 100 చేస్తే నీకు పర్సంటేజ్ అనేటటువంటి రూపం వస్తుంది, రైట్? సో మరి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్లో, అంటే ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్లో మనకి సింక్రోనస్ స్పీడ్ యొక్క విలువ తెలుసా? తెలుసు, కానీ డైరెక్ట్గా తెలియదు మనకి. సో దాన్ని కనిపెట్టే ప్రయత్నంలో చూద్దాం. ఇక్కడ సింక్రోనస్ స్పీడ్ ఇట్లా షార్ట్ ఫామ్లో రాసిస్తాను. సింక్రోనస్ స్పీడ్ దాన్ని ఎలా చూపిస్తాం మనం? NS. ఫార్ములా ఏంటి? 120F/P, ఓకేనా? సార్ ఈ సింక్రోనస్ స్పీడ్ అంటే ఏంటి సార్? సింక్రోనస్ స్పీడ్ అనగా స్టేటార్ ఏదైతే సప్లై ఇస్తుందో, అంటే స్టేటార్ వైండింగ్ అనేది బ్యాలెన్స్డ్, దానికి నువ్వు ఇచ్చే సప్లై కూడా 3-phase బ్యాలెన్స్డ్. అట్టి సందర్భంలో ఆ బ్యాలెన్స్డ్ కరెంట్లు ఉత్పత్తి చేసేటటువంటి ఫీల్డ్ ఏదైతే ఉంటుందో, ఫ్లక్స్ ఏదైతే ఉంటుందో, మ్యాగ్నెటిక్ పోల్స్ ఏవైతే ఉంటాయో అవి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. సార్ మరి ఆ స్టేటార్ యొక్క పోల్స్ అనేవి ఏ స్పీడ్తో తిరుగుతాయి సార్ అంటే సింక్రోనస్ స్పీడ్తో తిరుగుతాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 3-phase ఇండక్షన్ మోటార్కి నువ్వు ఇచ్చినటువంటి 3-phase బ్యాలెన్స్డ్ సప్లై టు ఏ 3-phase బ్యాలెన్స్డ్ వైండింగ్ will produce a magnetic field which is a rotating magnetic field which rotates at a speed of synchronous speed and which depending upon ద సప్లై ఫ్రీక్వెన్సీ. దేనిపై డిపెండ్ అవుతుంది? సప్లై ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అవుతుంది. సో దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? NS ఈజ్ ఈక్వల్స్ టు 120F/P. క్లియర్, రైట్? సో మరి ఇక్కడ ఈ యొక్క యూనిట్స్ ఏంటి? RPM కదా. సో మరి ఇక్కడ NSని కనుక ఫైండ్ అవుట్ చేసే క్రమంలో మరొక్కసారి సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. మళ్ళీ దట్ ఈజ్ 120 × 50 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పోల్స్ వచ్చేసి 4, 4 1 4 3 3 5 15, అంటే అర్థం 1500 RPM. అంటే స్టేటార్ ఉత్పత్తి చేసినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క తిరిగేటటువంటి స్పీడ్ వచ్చేసి 1500 RPM. అయితే మీరు ఇక్కడ ఒక అబ్జర్వేషన్ గమనించవచ్చు. NS యొక్క విలువ 1500 RPM మరియు NR యొక్క విలువ
1440 RPM. అంటే అర్థం ఏంటి ఇక్కడ రోటార్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రోటార్ స్పీడ్ అన్నా 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ అన్నా రెండు సేమే. సో దాన్ని ఎలా సూచిస్తాం మనం? ఎన్ఆర్తో సూచిస్తాం. అంటే మీరు గమనించినట్లయితే 1500 RPM అనేది 1440 కంటే ఎక్కువ ఉంది కదా. అంటే మనం చదివేటటువంటి ఏం మోటార్ అండి? ఇండక్షన్ మోటార్. అందుకే ఇక్కడ గమనించినట్లయితే రోటార్ యొక్క స్పీడు తిరుగుతున్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్పీడ్ యొక్క వ్యత్యాసాలు ఉన్నటువంటి సందర్భంలో దానిని మనం అసింక్రోనస్ మెషిన్ అనే పదాన్ని వాడతాం. ఒకవేళ రెండు యొక్క విలువలు సేమ్ ఉన్నటువంటి సందర్భంలో దాన్ని మనం సింక్రోనస్ మెషిన్ అనే పదాన్ని వాడతాం. బండ గుర్తు పెట్టుకోండి. రైట్. సో చలో లెట్ us కమ్ టు ద కంక్లూజన్ హియర్. సో మరి ఇక్కడ కనుక వాల్యూస్ చూసినారు అనుకోండి, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఏమొస్తుందో చెప్పండి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1500 మైనస్ 1440 డివైడెడ్ బై 1500 చేసినట్లయితే 0.04 వస్తుంది. దాని పర్సంటేజ్ అంటే 4% వస్తుంది. దట్స్ ఇట్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ క్లియర్. ఎందుకు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద స్లిప్? ద స్లిప్ ఈజ్ అబౌట్ 4%. సో జనరల్గా మనము 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్లో స్లిప్ యొక్క రేంజ్ ఎంత ఉండవచ్చు అని అడిగారు అనుకోండి. సో స్లిప్ యొక్క రేంజ్ సుమారుగా ఎంత ఉంటుందండి? 2% నుంచి మొదలుకొని సుమారుగా ఒక 5% అనేటటువంటి రేంజ్ మెయింటైన్ చేస్తామన్నమాట. అంటే లో స్లిప్ రీజియన్లో ఇండక్షన్ మోటార్ అనేది స్టెబుల్గా ఆపరేట్ అవుతుందన్న విషయాన్ని మీకు దిమాగ్లో పెట్టుకోవాలి. రైట్. సో రేంజ్ ఎంత ఉంటుందండి? 2 to 5%. క్లియర్. చలో నా ఇక్కడ చూడండి, ఇక్కడ డేటాను మీరు గమనిస్తే మీకు క్లియర్గా ఇండక్షన్ మోటార్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ అంతా కూడా మళ్ళొక్కసారి యాదికి వస్తూ ఉంటుంది మళ్ళీ. ఓకేనా? రైట్. సో 4% అనమాట. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. సో దీన్ని ఒక బాక్స్లో చేసేసి మనం దాన్ని క్లోజ్ చేసేద్దాం. రైట్. సో చలో 4%. ఓకే. రైట్. సో లెట్ us go with the second one. డిటర్మైన్ ద రోటార్ కరెంట్ ఫ్రీక్వెన్సీ ఎట్ ఫుల్ లోడ్. అంటే రోటార్ వైండింగ్లో ప్రవహిస్తున్నటువంటి కరెంటు ఏ ఫ్రీక్వెన్సీతో ప్రవహిస్తుందో అడిగాడు. ఇప్పుడు రోటార్ యొక్క ఫ్రీక్వెన్సీ యొక్క ఫార్ములా విత్ రెస్పెక్ట్ టు స్టేటార్ ఫ్రీక్వెన్సీ కనుక గమనించినట్లయితే ఆ ఫార్ములా ఏమని రాస్తాం మనం? దట్ ఈజ్ ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ టైమ్స్ ఆఫ్ ఎఫ్ అని రాస్తాం. బరాబర్. రైట్. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ సప్లై స్లిప్ ఎంత వచ్చిందండి? 4% అన్నా 0.04 అన్నా లేకపోతే 4/100 అన్నా సేమే కదా. సో 4/100 మల్టీప్లైడ్ బై ఫ్రీక్వెన్సీ 50. 51 52 21 అంటే అర్థం ఏంటి? ఇక్కడ 2 Hz. అండర్స్టాండ్? ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చినట్టు? ఇక్కడ 2 Hz ఫ్రీక్వెన్సీ. అంటే ఇక్కడ మళ్ళొక గమనిక ఏంటయ్యా అంటే, నువ్వు సప్లై చేసిన ఫ్రీక్వెన్సీ ఏమో 50, మరి రోటార్లో ఇండ్యూస్ అయిన ఫ్రీక్వెన్సీ ఏమో 2 Hz. చూసిర్రా? ఫ్రీక్వెన్సీ స్టేటార్లకు ఇచ్చింది ఎంత? 50 ఇచ్చినావు నువ్వు. మరి రోటార్లో ఇండ్యూస్ అయినటువంటి కరెంట్స్, వోల్టేజ్, రియాక్టెన్స్ యొక్క విలువలన్నీ కూడా ఇటువంటి ఫ్రీక్వెన్సీపై డిపెండ్ అవుతున్నాయి. 2 Hz అంటే అర్థం ఏంటి? రోటార్ యొక్క ఫ్రీక్వెన్సీ అలగ్సే ఉన్నది, నువ్వు ఇచ్చిన సప్లై యొక్క స్టేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ అలగ్సే ఉన్నదా లేదా? కాబట్టి ఇండక్షన్ మోటార్ని ఏమనొచ్చు? వేరియబుల్ ఫ్రీక్వెన్సీ మెషిన్ అనొచ్చా లేదా? సో వేరియబుల్ మెషిన్ అంతే. వేరియబుల్ మెషిన్ అంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ మెషిన్. అండర్స్టాండ్? వేరియబుల్ ఫ్రీక్వెన్సీ మెషిన్ అంటాం. క్లియర్ మై పాయింట్? సార్ మరి ట్రాన్స్ఫార్మర్ అయితే ఏంటి సార్ అంటే, అరే బై ట్రాన్స్ఫార్మర్కి నువ్వు స్టేటార్ కంటే ప్రైమరీ సైడ్ నువ్వు ఏ ఫ్రీక్వెన్సీతో నువ్వు వోల్టేజ్లు కరెంట్లు ఉత్పత్తి అవుతాయో సెకండరీ సైడ్ కూడా వోల్టేజ్ కరెంట్ల విలువలు మారవచ్చునేమో కానీ ఫ్రీక్వెన్సీ యొక్క విలువలు స్థిరముగా ఉంటాయి. అందుచేత ట్రాన్స్ఫార్మర్లు ఏమంటాం మనం? కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ డివైస్ అనేటటువంటి పదాన్ని వాడడం జరుగుతుంది. క్లియర్ మై పాయింట్? అదే ఇండక్షన్ మోటార్కి వచ్చేసరికి వేరియబుల్ ఫ్రీక్వెన్సీ. నువ్వు ఇచ్చిన సప్లై ఒకటైతే రోటార్లో ఇండ్యూస్ అయినటువంటి వోల్టేజ్లు విలువలు మరి కరెంటు విలువలు అన్నీ కూడా వేరే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీతో ఉత్పత్తి అవుతున్నాయి. మరి సో ఇచ్చిన ఫ్రీక్వెన్సీ అలెక్సే ఉన్నది, వచ్చిన ఫ్రీక్వెన్సీ అలెక్సే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మనం ఏమైనా ఇండక్షన్ మోటార్ని వేరియబుల్ ఫ్రీక్వెన్సీ మషీన్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. క్లియర్? చలో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. సో మరి ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ అయిపోయింది కాబట్టి దాన్ని ఒక బాక్స్ చేసేద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ 2 Hz ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ మై పాయింట్? రైట్. మరి మూడో క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం మళ్ళీ. ఫైండ్ ద టార్క్ డెవలప్డ్ ఇన్ ఎయిర్ గ్యాప్ పవర్. సో టార్క్ అంటే ఒక 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్లో డెవలప్ అయ్యేటటువంటి టార్క్ ఏదైతే ఉంటుందో
దాన్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడిగాడు. అండర్స్టాండ్. సో మరి ఇక్కడ ఇండక్షన్ మోటార్లో డెవలప్ అయినటువంటి టార్క్ అనేది ఏ రూపంలో అడుగుతున్నాడయ్యా అంటే ఎయిర్ గ్యాప్ రూపంలో అడుగుతున్నాడు. సార్ ఇక్కడ ఎయిర్ గ్యాప్ అంటే ఏంది సార్? సో ఇక్కడ ఎయిర్ గ్యాప్ అంటే ఎయిర్ గ్యాప్ పవర్ అంటే ఏంటి సార్? ఏం లేదు, సింపుల్ గుర్తుపెట్టుకో. ఇది ఏంటి ఇండక్షన్ మోటార్ అంటే రొటేటింగ్ మెషినే కదా. రొటేటింగ్ మెషిన్ అంటే స్టేటార్ ఉంటుంది, రోటార్ ఉంటుంది కదా మెయిన్ పార్ట్స్ అంటే. మరి స్టేటార్ రోటర్ కదలాలంటే జరంత ఎయిర్ గ్యాప్ ఉండాలా వద్దా? అంటే ఆ ఎయిర్ గ్యాప్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట ఇక్కడ స్టేటార్కి రోటార్కి మధ్య. క్లియర్? రైట్. ఇప్పుడు స్టేటార్ నుంచి రోటార్కి పవర్ అనేది ఉత్పత్తి అవ్వాలి, అంటే పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, అవునా కదా? సో మరి స్టేటార్ నుంచి రోటార్కి పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే వయా ఎయిర్ గ్యాప్ ఉండే కదా, అంటే ఎయిర్ గ్యాప్ ద్వారానే కదా పవర్. అంటే అర్థము స్టేటార్ నుంచి రోటార్కి ప్రవహిస్తున్నటువంటి పవర్ దేని ద్వారా ఆ యొక్క పవర్ ట్రాన్స్ఫర్ అవుతుందయ్యా అంటే ఎయిర్ గ్యాప్ ద్వారా. అంటే ఇక్కడ స్టేటార్ యొక్క అవుట్పుట్ రోటార్కి ఇన్పుట్ అయ్యేటటువంటి సందర్భంలో ఆ పవర్ని మనం ఎయిర్ గ్యాప్ పవర్ అని చెప్పి కూడా అంటామన్నమాట. మళ్ళీ ఒక్కసారి, సో స్టేటార్ నుంచి రోటార్కి పవర్ ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి సందర్భంలో ఈ మధ్యలో ఉన్నటువంటి ఎయిర్ గ్యాప్ పవర్ ఏదైతే ఉంటుందో రోటార్కి ఇన్పుట్ రూపంలో పనిచేయును, అదే ఎయిర్ గ్యాప్ పవర్ అనేది స్టేటార్ యొక్క అవుట్పుట్ పవర్ గాను పనిచేయును. అంటే స్టేటార్ అవుట్పుట్ పవర్ అన్న అదే పవర్, రోటార్ ఇన్పుట్ పవర్ అన్న అదే పవర్, దానినే ముద్దుగా ఏమంటాం మనం? ఎయిర్ గ్యాప్ పవర్ అంటాం. క్లియర్ మై పాయింట్? చలో, సో ఇక్కడ ఎయిర్ గ్యాప్ పవర్ అడిగాడు. ఓకే, ఎయిర్ గ్యాప్ పవర్ ఇచ్చాడు, ఎంత? 5 kW. అండర్స్టాండ్. జనరల్గా పవర్ అంటే ఎందులో కొలుస్తాం మనం? వాట్స్లో కొలుస్తాం. కానీ ఎయిర్ గ్యాప్ పవర్కి ఏముంటుంది తెలుసా? వాట్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ రాస్తున్నా చూడమ్మా. ఎయిర్ గ్యాప్ పవర్కి జనరల్గా మనం దేంట్లో కొలుస్తామంటే సింక్రోనస్ వాటర్లో కొలుస్తాం, గుర్తుపెట్టుకో. సో వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎయిర్ గ్యాప్ పవర్ అని అడుగుతాడు. మళ్ళీ అడిగినప్పుడు ఏం చెప్పాలి? సింక్రోనస్ వాటే యాక్చువల్గా, కాకపోతే సింక్రోనస్ వాట్ అంటాం. ఎందుకంటామయ్యా అంటే ఈ యొక్క పవర్ యొక్క మెజర్మెంట్ ఎటువంటి స్పీడ్ పైన చేస్తున్నామయ్యా అంటే సింక్రోనస్ స్పీడ్ పై చేస్తున్నాం. అంటే ఒక మోటార్ ఏదైతే ఉంటుందో అది దాంట్లో ఉన్నటువంటి స్టేటార్ యొక్క ఫీల్డ్ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ స్థితిలో ఉన్నప్పుడు ఈ పవర్ ఉత్పత్తి అవుతుందయ్యా అంటే ఎయిర్ గ్యాప్లో తిరుగుతున్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సింక్రోనస్ స్పీడ్తో తిరుగుతున్నటువంటి సందర్భములో నువ్వు మెజర్ చేసేటటువంటి ఎయిర్ గ్యాప్ పవర్ యొక్క యూనిట్ వచ్చేసి సింక్రోనస్ వాట్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, చలో. నౌ ఇప్పుడు ఎంత ఇచ్చాడు? 5 kW ఇచ్చాడు. సో మరి మనం ఒక రిలేషన్ చూసినాం. మనం అది ఏ మెషిన్ అయినా పర్లేదు, టార్క్, స్పీడ్, పవర్, ఈ 3 పారామీటర్లకు సంబంధించి మనం ఒక రిలేషన్, అద్భుతం రిలేషన్ ఎప్పుడు చూస్తాం. ఏంటయ్యా అంటే టార్క్ T = పవర్ బై స్పీడ్. పవర్ బై స్పీడ్ అంటే ఇక్కడ సింక్రోనస్ స్పీడ్ ఇక్కడ, బరాబర్. మరి పవర్ ఏం పవర్? అది ఎయిర్ గ్యాప్ పవర్. ఎయిర్ గ్యాప్ పవర్ అంటే పీజీ పవర్, బరాబర్, రైట్. సో మరి ఇక్కడ కొత్త పదం ఒకటి వచ్చేసింది. ఏంటా ఆ పదం అంటే ఒమేగా ఎస్ అనే పదం వచ్చింది. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఒమేగా ఎస్ అనగా అఫ్కోర్స్ ఇది సింక్రోనస్ స్పీడే, దీనికి పెద్ద స్పెషాలిటీ ఏం లేదులే, కానీ ఇది వచ్చేసి ఏంటిది? సింక్రోనస్ స్పీడే బై, ఓకేనా. కానీ ఈ యొక్క ఒమేగా ఎస్ అని యొక్క విలువ దేంట్లో కొలుస్తాం? రేడియన్స్ పర్ సెకండ్లో కొలుస్తాం. కాబట్టి దాని యొక్క ఫార్ములా యొక్క రూపం 2πns/60 ఉంటుంది. దాని యొక్క యూనిట్స్ వచ్చేసి రేడియన్స్ పర్ సెకండ్ అనేటటువంటి యూనిట్లో మనం కొలవడం జరుగుతుంది. క్లియర్ మై పాయింట్? అయితే ఎన్ఎస్ ఉంది కదా సార్, మరి ఒమేగా ఎస్ ఏంది సార్ అంటే ఎన్ఎస్ అంటేనేమో ఆర్పిఎంలో, రొటేషన్ పర్ మినిట్లో కొలుస్తాం. అదే ఒమేగా అంటే ఏంది? యాంగులర్ స్పీడ్ అంటాం, యాంగులర్ వెలాసిటీ అంటాం. సో దానిని ఎందులో కొలుస్తాం మనం? రేడియన్స్ పర్ సెకండ్లో కొలుస్తాం. ఇక్కడ యూనిట్లు మారుతాయి అంతే. సేస్ సార్ నో? రైట్, చలో. సో మరి దీని యొక్క విలువ ఇక్కడ కనుక్కుంటే అయిపోతుంది కదా, మళ్ళీ దాని దగ్గర పోవడం ఎందుకు? 2π × 1500/60 చేసిందనుకోండి, ఏమొస్తుంది? 157.08 రేడియన్స్ పర్ సెకండ్. ఇది దీని యొక్క ఫార్ములా. ఫినిష్. మరి ఇక్కడ రామలా. సో ఇక్కడ పీజీ అంటే ఎంత ఇచ్చిందమ్మా? పీజీ అంటే మనకి 5 × 10³ వాట్స్, ఓకేనా. కిలో అన్నాడు కాబట్టి 10³ వేసిన 157.08 కనుక చేసినట్లయితే మనకు దీని యొక్క విలువ ఎంత వస్తుందయ్యా అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క విలువ దట్ ఈజ్ 31.83 న్యూటన్ మీటర్. బాస్, అయిపోయింది. అండర్స్టాండ్. క్యాలిక్యులేషన్ మీ చేతుల్లోనే ఉన్నది, క్యాలిక్యులేషన్ చేసేసుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో మూడో దాని యొక్క ఆన్సర్ కూడా వచ్చేసిందా లేదా? రైట్, సింపుల్. చలో, లెట్ us go with the next one. If the motor mechanical losses
మెకానికల్ లాస్ అంటే ఫ్రిక్షన్ విండేజ్ లాస్లే కదా. సో ఎంత ఇచ్చిండు, 200 వాట్లు ఇచ్చిండు. వాట్ ఈజ్ ద షాఫ్ట్ అవుట్పుట్ పవర్? మళ్ళీ చూడు, మళ్ళీ పవర్ గురించి వచ్చింది ఇక్కడ. ఇప్పుడు పవర్ గురించి చూద్దాం. షాఫ్ట్ అవుట్పుట్ పవర్ అంటే మొత్తం నేను 3 విభాగాలుగా చేస్తా. ఒకటి స్టేటార్, ఒకటి రోటార్, తర్వాత షాఫ్ట్. ఓకేనా? ఈ 3 విభాగాలలో గుర్తుపెట్టుకునే ప్రయత్నం ఏంటంటే సింపుల్ లాజిక్ ఒకటి క్లియర్ అయితే ఒకటి ఉంది. ఏంటయ్యా అంటే ఇన్పుట్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ పవర్ ప్లస్ లాసెస్. కరెక్టేనా? చూడు, ఈ 3 ఉన్నాయి. ఇది స్టేటార్, ఇది రోటార్, ఇది వచ్చేసి ఏంటి, షాఫ్ట్ కదా. స్టేటార్ యొక్క అవుట్పుట్ అనేది రోటార్కి ఇన్పుట్ అవుతుంది, రోటార్ యొక్క అవుట్పుట్ అనేది షాఫ్ట్కి ఇన్పుట్ అవుతుంది. బరాబర్, రైట్? సో షాఫ్ట్ గురించి ముందు రాస్తాను నేను. ఓకేనా? సో షాఫ్ట్ గురించి ఏం రాస్తానంటే షాఫ్ట్ యొక్క ఇన్పుట్ అంటే షాఫ్ట్ యొక్క ఇన్ ఈజ్ ఈక్వల్స్ టు షాఫ్ట్ పవర్ యొక్క అవుట్పుట్ ప్లస్ షాఫ్ట్ దగ్గర లాస్ అంటే ఏముంటాయి, మళ్ళీ మెకానికల్ లాస్లే కదా. ఏం లాస్ ఉంటాయి, మెకానికల్ లాస్లు ఉంటాయి. బరాబర్. ఇప్పుడు లాజికల్గా ఆలోచించు, మనకు కావాల్సింది షాఫ్ట్ అవుట్పుట్ పవరే కదా. సో దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు నేను, షాఫ్ట్ అవుట్పుట్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు షాఫ్ట్ యొక్క ఇన్పుట్ పవర్ మైనస్ మెకానికల్ లాసెస్. బరాబర్. ఇప్పుడు షాఫ్ట్ ఇన్పుట్ పవర్ ఏమవుతుందో చూడు, మళ్ళీ జాగ్రత్త చూడు. ఇది స్టేటార్, ఇది రోటార్, ఇది వచ్చేసి షాఫ్ట్. ఇది స్టేటార్ యొక్క అవుట్పుట్ రోటార్కి ఇన్పుట్ అవుతుంది, రోటార్ యొక్క అవుట్పుట్ ఏమవుతుంది, షాఫ్ట్కి ఇన్పుట్ అవుతుంది. మరి రోటర్ యొక్క అవుట్పుట్ అంటే ఏంటి, గ్రాస్ మెకానికల్ పవర్ డెవలప్డే కదా. సో రోటర్ యొక్క అవుట్పుట్ అంటే మెకానికల్ పవర్ డెవలప్డే కదా. బరాబర్, రైట్. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు మెకానికల్ పవర్ డెవలప్డ్ మైనస్ పిఎంఎల్, మెకానికల్ లాసెస్. క్లియర్ మై పాయింట్? అంటే రోటర్ యొక్క అవుట్పుట్ అన్న షాఫ్ట్ యొక్క ఇన్పుట్ అన్న సేమ్ అన్న విషయం అర్థమైపోవాలి మనకి. రైట్ సార్, మరి పీ మెకానికల్ సంబంధించి మన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు కదా సార్. లేదు, కానీ డైరెక్ట్గా లేదు, కానీ ఇండైరెక్ట్గా ఇచ్చిండు. ఎట్లా ఇచ్చిండు, రోటార్కి సంబంధించినటువంటి ఇన్పుట్ పవర్ తెలుసు కదా మనకి, చేస్తాను అంటే ఎయిర్ గ్యాప్ పవర్ తెలుసు కదా. మరి రోటార్ యొక్క ఇన్పుట్కి రోటార్ యొక్క అవుట్పుట్కి మధ్య సంబంధం ఎంత, స్లిప్ అంటే ఏంది, 1 - s కదా. చలో రాద్దాం పట్టు మళ్ళా. దట్ ఈజ్ 1 - s టైమ్స్ ఆఫ్ పీజీ, 1 - s టైమ్స్ ఆఫ్ PG minus P mechanical losses, that is equals to 1 - S అంటే ఎంత, 0.04. PG ఎంత ఇచ్చిండు, 5000 అని వేసేస్తా డైరెక్ట్గా. మైనస్ P మెకానికల్ ఎంత ఇచ్చేసిండు ఇక్కడ, P మెకానికల్ వచ్చేసి లాసెస్ ఎంత, 200 ఇచ్చిందా. చలో 200. అండర్స్టాండ్. సో దీన్ని కనుక మనం సాల్వ్ చేసినటువంటి సందర్భంలో మనకి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి, 4600 వాట్స్ వస్తుంది. దాన్ని మనం ఏం సింపుల్గా రాస్తాం చెప్పండి, సింపుల్గా దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4.6 కిలోవాట్స్లో రాసేస్తాం. సింపుల్, రైట్. సో ఇది కూడా వచ్చేసింది మనకి. అండర్స్టాండ్. సో క్వశ్చన్ నెంబర్ 4 కూడా ఆన్సర్ వచ్చేసింది సింపుల్గా. ఎంత, 4.6 కిలోవాట్స్. ఓకేనా? ఒకసారి క్యాల్కులేషన్ చూసుకో. 1 - 0.04 × 5000 మైనస్ 200 ఎంత, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4600. దాన్ని నేను 4.6 కిలోవాట్ రాసేసిన. దట్స్ ఇట్. ఓకేనా? ఆ బేసిక్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో చూసేసుకోండి. దట్స్ ఇట్. నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే క్వశ్చన్ అర్థం చేయాలా, మరి అందులో ఉన్నటువంటి పారామీటర్ యొక్క ఎలా వచ్చాయో తెలుసుకోవాలా, దానికి సబ్స్టిట్యూషన్ ఎలా చేయాలి, అంతవరకే నా పని. మిగతా సబ్స్టిట్యూషన్ చేసుకుని దాని మల్టిప్లికేషన్, డివిజన్, యాడిషన్, సబ్స్ట్రాక్షన్ మొత్తం ఇది 5 నుంచి 6వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే పని అది మీరు చేసేస్తారు. బస్ దట్స్ ఇట్. రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 5th క్వశ్చన్ చూడండి. వాట్ వుడ్ బీ ద స్టార్టింగ్ టార్క్ అని అడిగిండు. ఇఫ్ ద మోటార్ ఈస్ స్టార్టెడ్ ఎట్ రేటెడ్ వోల్టేజ్. సో మోటార్ ఈజ్ స్టార్టెడ్ ఎట్ రేటెడ్ వోల్టేజ్ అన్నాడు. బరాబరే, రేటెడ్ వోల్టేజ్ అనేది కరెక్టే, నిజమే. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నాకు క్వశ్చన్లో ఎక్కడ కూడా రేటెడ్ వోల్టేజ్ ఇలే యాక్చువల్గా, జర గమనించినట్లయితే. ఎందుకంటే నేను ఇక్కడ చూస్తే నాకు క్వశ్చన్లో నా రేటెడ్ వోల్టేజ్ కనిపించలే. కానీ ఇలా కనుక ఇప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు మీ దిమాగ్లో ఏం వెలగాలి అంటే జనరల్గా రేటెడ్ వోల్టేజ్ అనే వాల్యూ ఇవ్వనప్పుడు జనరల్గా రేటెడ్ వోల్టేజ్ 3 ఫేజ్ సంబంధించిన రేటెడ్ వోల్టేజ్ అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. అది ఏమవుతుందంటే జనరల్గా ఎప్పుడైనా సరే రేటెడ్ వోల్టేజ్ అని అడిగినప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకేనా? చూడండి, అది 400 అవ్వచ్చు, 400 వోల్ట్లు అవ్వచ్చు, లేదా 415 వోల్ట్లు అవ్వచ్చు, లేదా ఒక్కొక్కసారి 460 వోల్ట్స్ కూడా అవ్వచ్చు.
ఇలా ఈ రూపంలోనే అడుగుతాడు క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ ఏ 4 పోల్ అంటే జనరల్గా మనం ఏ 400 వోల్ట్ 4 పోల్ 50 హెర్ట్జ్ అని చెప్పి ఇస్తే మనకు ప్రాబ్లమే ఉండేది కాదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ రేటెడ్ వోల్టేజ్ అన్నాడు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి సో జనరల్గా 400 415 460 ఏదో ఒకటి తీసుకోండి. అయితే జనరల్గా న్యూమరికల్ పార్ట్కి వచ్చేసరికి ఈజీగా ఉండాలి అంటే జనరల్గా 99% 3 ఫేజ్ రేటెడ్ వోల్టేజ్ అనేసరికి దిమాక్లో న్యూమరికల్ బేస్డ్ అనమాట. న్యూమరికల్ ఈజీగా సాల్వ్ అవ్వాలంటే మనము 400 వోల్ట్స్ని ప్రిఫర్ చేస్తాం అనమాట. గుర్తుపెట్టుకోండి, ఏది ప్రిఫర్ చేస్తాం? 400 వోల్ట్స్ని మనం ఎప్పుడు కూడా ప్రిఫర్ చేస్తాం. డన్ ఎవ్రీబడి, రైట్? సో మరి ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారంగా చూసినట్లయితే ఈ 400 వోల్ట్స్ తీసుకొని మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. చలో, జనరల్గా మన టార్క్ ఈక్వేషన్ ఏంద్రా బాబు అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 డివైడెడ్ బై ఒమేగా s టైమ్స్ ఆఫ్ E2 square into R2 divided by R2 square plus S times of X2 whole square. యూనిట్స్ వచ్చేసరికి న్యూటన్ మీటర్. గిది ఫార్ములా. ఏది? ఈ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్లో డెవలప్ అయ్యేటటువంటి టార్క్ లేదా రోటారుపై డెవలప్ అయినటువంటి టార్క్ అంటాం. దట్స్ ఇట్. చలో, రైట్. సో మరి ఇక్కడ క్వశ్చన్ దేని గురించి అడుగుతున్నాడు? స్టార్టింగ్ టార్క్ అన్నాడు. స్టార్టింగ్ ఒక పదం రాస్తాను ఇక్కడ. స్టార్టింగ్ అనే పదాన్ని కనుక నేను వాడినప్పుడు రోటార్ యొక్క స్థితిగతి ఏమిటి? స్థిరత్వం అంటే 0. స్టార్టింగ్లో 0నే కదా. సో స్లిప్ యొక్క విలువ ఎంత? 1. మరి సబ్స్టిట్యూట్ చేయమలా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 డివైడెడ్ బై ఒమేగా ఎస్. స్లిప్ ఏమైపోయింది? 1 అయిపోయింది కదా. సో ఇక్కడ వోల్టేజ్ని ఏమన్నా రాస్తాం మనం జనరల్గా? ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అన్న, సప్లై వోల్టేజ్ అన్నా, లేకపోతే రోటర్ వోల్టేజ్ అన్నా, లేకపోతే ప్రైమరీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అన్న, స్టేటార్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఇవన్నీ కూడా సేమే ఉంటాయి కదా. సో ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి V1 స్క్వేర్ అంటాను. దట్ ఈజ్ నథింగ్ బట్ R2 డివైడెడ్ బై R2 స్క్వేర్ ప్లస్ ఎస్ యొక్క విలువ ఎంత? 1 కదా. సో X2 స్క్వేర్. ఇక్కడ ఎస్ యొక్క విలువ ఏమైపోయింది? 1 చేసేసిన కదా. గుర్తుపెట్టుకో, ఎస్ యొక్క విలువ ఏమైపోయిందండి? ఎస్సీ యొక్క విలువ 1 అయిపోయింది. ఇక్కడ రౌండ్ చేస్తున్నా చూడు, మళ్ళీ ఏంటో కన్ఫ్యూజ్ అవుతారేమో. ఎస్సీ యొక్క విలువ ఏమైపోయింది? 1కి సమానం అయిపోయింది. అట్టి సందర్భంలో ఈ యొక్క టార్క్ నేను ముద్దుగా ఏమని పిలుచుకుంటాను చెప్పండి? స్టార్టింగ్ టార్క్ అని పిలుస్తా. బరాబర్. చలో, నైస్. సో దట్ ఈస్ నథింగ్ బట్ న్యూటన్ మీటర్. క్లియర్? మన సబ్స్టిట్యూట్ చేయమలా. రైట్. ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాం. ఇక్కడ V1 అనేది ఎంత తీసుకోమన్నా నేను? 400 వోల్ట్స్ని అజ్యూమ్ చేసుకో అని చెప్పిన. ఏమని చెప్పినా? అజ్యూమ్ చేసుకో అని చెప్పిన. అయితే అజ్యూమ్ చేసుకున్నటువంటి వోల్టేజ్ ఎప్పుడు కూడా లైన్ వోల్టేజ్ అవుతుంది. గుర్తుపెట్టుకో, ఏది పడితే అది తీసుకుంటే కుదరదు. ఎందుకంటే 3 ఫేజ్ కదా ఇది, లైన్ వోల్టేజ్. సార్ మరి ఫేజ్ వోల్టేజ్ ఎంత సార్ అంటే VPH ఈజ్ ఈక్వల్స్ టు VL/√3. ఎందుకు సార్ అంటే ఇది ఏం కనెక్షన్? జనరల్గా మనకి ఇట్ ఈస్ నథింగ్ బట్ అ స్టార్ కనెక్షన్. అండర్స్టాండ్? సో కన్సిడర్ టు బి వాట్? Star connection. Okay, so if I consider this to be what? Star connection. Understand? So VPH is equal to VL/√3. Clear? Right. లేదంటే VL is equal to √3 V phase అంటాం కాబట్టి let us consider to be a star connection. Right. Sir, star connection కాదు సార్, డెల్టా కనెక్షన్. So that is nothing but what? VPH is must be equals to what? VL. It is nothing but what? Delta connection. అండర్స్టాండ్? డెల్టా కనెక్షన్. సో దిగువచ్చినటువంటి క్వశ్చన్లో మనకి క్లారిటీగా స్టార్ ఆర్ డెల్టా అని మెన్షన్ చేయలేదు. బట్ జనరల్గా మనం ఏం చేద్దామంటే, జాగ్రత్త చూడు. సో 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్కి సంబంధించి స్టేటార్ యొక్క కనెక్షన్ ప్రిఫరబుల్లీ డెల్టా కనెక్షన్ తీసుకుంటారు. ప్రిఫరబుల్ ఏం తీసుకుంటారు? డెల్టా కనెక్షన్ తీసుకుంటారు. ఒకవేళ క్వశ్చన్లో స్పెసిఫిక్గా స్టార్ అని మెన్షన్ చేసినటువంటి సందర్భంలో, ఇక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేసిన స్టార్ అని ఎక్కడ మెన్షన్ చేయలే కదా మళ్ళీ. సో మెన్షన్ చేసినప్పుడు దాని యొక్క రూపాన్ని మార్చే ప్రయత్నం చేద్దాం. డెల్టా అని ఇచ్చినప్పుడు దాని రూపాన్ని అలానే ఉంచుదాం. ఓకేనా? సో చలో, లెట్ us గో బ్యాక్ టు ద పాయింట్. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు VPH VL అని చెప్పిన కదా. చలో, లెట్ us కమ్ బ్యాక్ టు హియర్. సో నేను ఏమనుకుంటానంటే ఈ ఇన్స్టాంట్లో నేను మీకు ఇస్తున్నటువంటి హోంవర్క్ ఏందయ్యా అంటే, ఒకవేళ స్టేటార్ యొక్క వైండింగ్ డెల్టా అనుకున్నట్లయితే వచ్చే ఆన్సర్ ఏంటో మీరు చెప్పండి. ప్రజెంట్ ఇన్స్టెంట్గా నేను స్టార్ అనుకుంటాను జస్ట్ స్టార్ అనుకుంటాను అంతే. అండర్స్టాండ్? కాబట్టి ప్రిఫరబుల్స్ మనం ఇండక్షన్ స్టార్ అనేది స్టేటార్ ఎప్పుడు స్టార్ అనేది దేనికి ప్రిఫర్ చేస్తాం మనం? ఆల్టర్నేటర్కి తీసుకుందాం. దేనికి తీసుకుంటాం? ఆల్టర్నేటర్కి మనం స్టార్ ప్రిఫర్ చేస్తాం. అదే కనుక ఇండక్షన్ మోటార్కి వచ్చేసరికి స్టార్ కనెక్షన్ అంటే ఇండక్షన్ మోటార్కి వచ్చేసరికి స్టేటార్ యొక్క వైండింగ్ 3 ఫేజ్ని దేంట్లో కన్సిడర్ చేస్తాం మనం? ఇండక్షన్ మోటార్కి వచ్చేసరికి మనం డెల్టా కన్సిడర్ చేస్తాం. ఏం కన్సిడర్ చేస్తాం? డెల్టా. ఈ బండ గుర్తులు పెట్టుకోండి. బట్ నేను ఈ ఇన్స్టాంట్లో ఈ వీడియోలో నేను ఏమనుకుంటున్నానంటే స్టార్ అనుకుంటున్నాను అంతే. ఓకేనా? ఏమనుకుంటున్నాను? స్టార్ అనుకుంటున్నాను. ఓకేనా? సో మీకు ఇచ్చిన హోంవర్క్ ఏంటి? కామెంట్ సెక్షన్లో మీరు డెల్టా అనుకొని చేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి నాకు. ఓకే, చలో, లెట్ us గో బ్యాక్ టు హియర్. 3 డివైడెడ్ బై
ఒమేగా ఎస్ వాల్యూ డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసినాం కదా, ఎంత చెప్పండి ఒమేగా ఎస్ వాల్యూ అంటే 2π/NS/60 అంటే ఎంత వచ్చింది 157.08 కదా, 157.08 మల్టిప్లైడ్ బై 400/√3 అంతే కదా, VL/రూట్ దట్ ఈస్ నథింగ్ బట్ స్క్వేర్ ఇంటూ రోటర్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చినా చూడండి ఒకసారి, రోటర్ రెసిస్టెన్స్ 0.2 ఇచ్చాడు, ఇది 1.5 చలో 0.2 డివైడెడ్ బై 0.2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఆర్ అంటే ఎక్స్ అంటే ఎంతమ్మా 1.5 ఇచ్చాడు కదా, 1.5 హోల్ స్క్వేర్ అంతేనా. సో 3/157.08 400/√3 హోల్ స్క్వేర్, ఇది వచ్చేసి ఇది అంటే స్టార్ అని తీసుకున్నా కాబట్టి ఇట్లా వేసిన, లేదా డెల్టా అనుకుంటే 400 వేసాయి అంతే. సో ఇంటూ 0.2 డివైడెడ్ బై 2.02 స్క్వేర్ ప్లస్ ఇది ఓకే. సో దీన్ని కనుక మీరు సాల్వ్ చేశారనుకోండి, దెన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ అబౌట్ 88.96 Newton meter. So this is the starting torque. Understand, this is the starting torque for the given value. Understand, 88.96. ఒకసారి క్యాల్కులేషన్ చెక్ చేయండి ఏమొస్తుందో, రైట్. సో దిస్ ఈజ్ ద స్టార్టింగ్ టార్క్, ఓకే రైట్. నౌ let us make this. So this is the answer, okay right. So this is the answers for the given question. Done, right? So I think you have understood how we have solved the question. So if you like this video, please like and share. Thank you so much. Have a great day.